వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం బీఎస్సీ అగ్రికల్చర్ యూజీ ఎడ్యుకేషన్ అంటే బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ కోర్సు సంబంధించి వాళ్ళకు ఉండేటువంటి జాబ్స్, వాళ్ళు ఏ విధమైనటువంటి కాలేజీలో చదివినారు, వాళ్ళకి ఏ విధమైన జాబ్స్ వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం వీడియో తెలుసుకోబోతున్నాం. సో వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. చాలా మందికి అగ్రికల్చర్ బేస్ అంటే చాలా వాల్యూ ఉండే కోర్స్ అని అందరికి తెలుసు. సో అందుకోసం ఇప్పుడు మనకి ఐసీఆర్ అనేటువంటి ఒక సంస్థ ఉంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేటువంటి సంస్థ. ఈ సంస్థ కింద ఉన్నటువంటి కాలేజీలు మాత్రమే అగ్రికల్చర్ నిర్వహించాలనేసి గత 3 to 4 years గా మనకి ఈ సంస్థ కిందనే మనకు ప్రిఫర్ చేస్తున్నారు. కానీ ఒక 4 years బ్యాక్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మనకి యూజీసీ యూనివర్సిటీ గైడెన్స్ కమిషన్ ఏదైతే ఉందో దాంతో చదివి ఉండే వాళ్ళు ఉన్నారు. అదే విధంగా ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేటువంటి సంస్థ ద్వారా ఉండేటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో అనే కాలేజీలో చదివినటువంటి విద్యార్థులు ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి యూజీసీ అనేది అగ్రికల్చర్ కోర్స్ అనేది యూజీసీ ప్రిపేర్ చేసేది ఒకప్పటి నుండి, కానీ ఐసీఆర్ కూడా ప్రిపేర్ చేస్తుంది. కానీ యూజీసీ వచ్చి 1953 యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 1953లో స్టార్ట్ చేశారు. అదే విధంగా ఐసీఆర్ మాత్రం 1929లో స్టార్ట్ చేశారు. అంటే వ్యవసాయానికి సంబంధించి ఒక సపరేట్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంది, సంస్థ అనేది ఒకటి ఉంది, అదే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్. కానీ ఇది 1929లో స్టార్ట్ అయింది కాబట్టి మనము ఐసీఆర్ కి ఎక్కువ ప్రిఫరెన్స్. కానీ యూజీసీ ఏం చేశారంటే 1953లో స్టార్ట్ చేసినటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది 1956 యాక్ట్ కింద తీసుకునేసి మనకి అగ్రికల్చర్ అనేటువంటి కోర్సును కూడా కొన్ని కాలేజీల వారికి ఆప్షన్స్ అనేది ఇచ్చారు. అంటే యూజీసీ కాలేజీలో కూడా అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అనేది పెట్టచ్చు అనేటువంటి ఆప్షన్ అనేది మన 1956 అనేటువంటి యాక్ట్ ద్వారా మనకి రావడం జరిగింది. సో అలాంటప్పుడు ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ యూజీసీ కాలేజీలో ఐసీఆర్ యూజీసీ కాలేజీలో అగ్రికల్చర్ అనేటువంటి కోర్సుని ఏ విధంగా నిర్వహించకూడదు అనేటువంటి ఆప్షన్ పెట్టారు. ఎవరు పెట్టారు? ఐసీఆర్ సంస్థలు. ఎందుకంటే ఐసీఆర్ అనేది ఒక సపరేట్ గా అగ్రికల్చర్ కోసం ఉంది. అది 1929 జూలై 16వ తేదీ మనకి స్టార్ట్ చేశారు ఐసీఆర్ ని, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేది. సో దీంతో ఎవరైతే చదువుతారో ఈ సంస్థ యొక్క రికగ్నేషన్ ఏ కాలేజీకి అయితే ఉంటుందో ఆ కాలేజీ చదివిన వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ అనేది ఇవ్వడం. ముఖ్యంగా మన సౌత్ ఇండియా సైడ్ అయితే ఐసీఆర్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, యూజీసీకి ఇవ్వడం లేదు. సో ప్రతి ఒక్కరు కూడా మీరు జాయిన్ అవ్వబోయే కోర్స్ అగ్రికల్చర్ బేస్ అయితే ఫ్రంట్ లైన్ గా ఒక్క నిమిషం ఆలోచించి మీరు జాయిన్ అవ్వండి. ఇప్పుడు నేను నీట్ గా యూజీసీలో ఎవరైతే చదువుంటారో స్టూడెంట్స్ వాళ్ళకి ఏ విధమైన జాబ్ ప్రిఫరెన్స్ ఉన్నాయి, అదే విధంగా ఐసీఆర్ లో ఉండే వాళ్ళకి ఏ విధంగా ప్రిఫరెన్స్ అనేటువంటి డిఫరెన్స్ నేను నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజీసీలో చదివినటువంటి విద్యార్థులందరికీ కూడా అగ్రికల్చర్ జాబ్స్, ఐసీఆర్ కింద ఉండేటువంటి అగ్రికల్చర్ జాబ్స్ అన్ని కూడా ఎలిజిబిలిటీ లేదు. అదే విధంగా ఐసీఆర్ లో ఎవరైతే చదువుంటారో అగ్రికల్చర్ కోర్స్ అనేది వాళ్ళందరికీ యూజీసీ జాబ్స్ కూడా ఎలిజిబుల్ ఉంటాయి. కానీ యూజీసీలో ఉండే వాళ్ళకి ఐసీఆర్ లో ఉండేటువంటి జాబ్స్ ఎలిజిబుల్ లేవు. ఏ జాబ్స్ కి ఎలిజిబుల్ ఉంటాయి, ఏ జాబ్స్ కి ఎలిజిబుల్ లేవు అనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఐసీఆర్ యూజీసీ రెండిట్లో చదువునేటువంటి వాళ్ళకి ఐసీఆర్ ద్వారా సపరేట్ ఎగ్జామ్స్ ఉంటుంది జాబ్స్ కి, అదే విధంగా యూజీసీలో సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది జాబ్స్ కి అనమాట. ఈ రెండింటికి కలిపి జాబ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏవేవో మనము డిస్కస్ చేద్దాము. మనకి యూజీసీకి సంబంధించి ఫస్ట్ యూజీసీలో ఎవరైతే చదువుంటారో వాళ్ళకి ఏఎఫ్ఓ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ ప్లస్ బ్యాంక్ జాబ్స్ ఆల్ బ్యాంక్ జాబ్స్ అన్నమాట, అన్ని బ్యాంక్ జాబ్స్. ఎందుకంటే యూజీసీలో చదివినటువంటి అగ్రికల్చర్ బీఎస్సీ 4 years అయినప్పటికీ కూడా వాళ్ళని జస్ట్ ఒక 4 years డిగ్రీ, ఒక నార్మల్ డిగ్రీగానే పరిగణిస్తారు. ఎవరి దృష్టిలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా ఉండేటువంటి సర్టిఫికేట్లన్నీ కూడా ఒక నార్మల్ డిగ్రీ కిందనే పరిగణిస్తారు. ఐసీఆర్ దృష్టిలో తీసుకున్నా కూడా యూజీసీ అగ్రికల్చర్ అనేది ఒక నార్మల్ డిగ్రీ పరిధిలోకే వస్తుంది. సో దీంతో పాటు అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, అదే విధంగా బ్యాంక్ జాబ్స్, దీంతో పాటు మనకి కేవీకే కృషి విజ్ఞాన కేంద్ర, అదే విధంగా ఆర్ఏఆర్ఎస్ రూరల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, వీటిల్లో టీచింగ్ అసిస్టెంట్, అదే విధంగా టీచింగ్ అసోసియేట్ గాను, లాబొరేటరీ మెయింటెనెన్స్ గాను, లేదంటే సాయిల్ టెస్టింగ్ లాబొరేటరీలో వర్కర్ గాను, అగ్రోమీటర్ అబ్జర్వర్ గాను, నెక్స్ట్ వచ్చి బయోఫెర్టిలైజర్ ప్రిపరేషన్ చేసేదాంతోను మనం దీంతో జాయిన్ అవ్వచ్చు. దీంట్లో కృషి విజ్ఞాన కేంద్ర గానీ, లేదంటే ఆర్ఏఆర్ఎస్ రూరల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఏదైతే ఉంటాయో వాటిల్లో ముఖ్యంగా యూజీసీ కింద ఉండే వాళ్ళకి మాత్రమే ఇవి ఈ పోస్టులన్నీ, ఈ బ్యాంక్ జాబ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ అనేటువంటి గవర్నమెంట్ జాబ్స్. కానీ కేవీకేలో ఆర్ఏఆర్ఎస్ లో యూజీసీ ద్వారా వచ్చేటువంటి అగ్రికల్చర్ స్టూడెంట్స్ కి ఓన్లీ కాంట్రాక్ట్ జాబులు మాత్రమే, అంటే కాంట్రాక్ట్ జాబులు మాత్రమే ఉంటాయి కేవీకేలో గానీ ఆర్ఏఆర్ఎస్ లో గానీ. మళ్ళీ దీంతో యూజీసీకి సంబంధించి మనము నెట్ అనేటువంటి ఎగ్జామ్ రాసుకోవచ్చు, యూజీసీ నెట్, సెట్ అనేటువంటి ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇక్కడ చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ నెట్ సెట్ కాడ, అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో చూడండి, ఈ నెట్ సెట్ ఎగ్జామ్స్ దగ్గర యూజీసీ అనేది ఒకప్పుడు 1956 యాక్ట్ ప్రకారం మనకి అగ్రికల్చర్ అనేటువంటి కోర్సును పెట్టారు.
కాకపోతే నెట్ సెట్ ఎగ్జామ్ మనం అప్లై చేసుకునేటప్పుడు నెట్ సెట్ ఎగ్జామ్ అప్లై చేసుకునేటప్పుడు మనకి అగ్రికల్చర్ కోర్స్ అనేది మనకు తీసుకోవాల్సిన సబ్జెక్ట్ లో మనకు ఉండదు. అగ్రికల్చర్ బిఎస్ అనేటువంటి కోర్స్ ఉండదు. వాళ్ళకి అదర్స్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చుంటారు. మనం అదర్స్ అనేది పెట్టుకునేసి మనం నెట్ గానీ సెట్ గానీ మనం అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని నెక్స్ట్ ఇదే విధంగా మనకి నెట్ సెట్ కి అగ్రికల్చర్ లేదంటున్నారు కదా, మనకి ఏ సబ్జెక్ట్ ఉంటుందో మనకి దానికి రిలేటెడ్ ఉండే సబ్జెక్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ గానీ, మళ్ళీ మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ పెడితే మళ్ళీ మనం ఎన్విరాన్మెంటల్ సైన్స్ సబ్జెక్ట్ చదివేసి మనము నెట్ సెట్ ఎగ్జామ్ క్వాలిఫై చేసుకోవాలి. అంతేగాని మనము యూజీసీలో అగ్రికల్చర్ బేస్ చేస్తాము, నెట్ సెట్ లో అగ్రికల్చర్ సబ్జెక్ట్ రాలేదంటే దానికంటూ ఒక సపరేట్ సంస్థ ఉంది ఐసీఆర్, దాంతో వస్తుంది. అంటే మనకి యూజీసీలో ఎవరైతే స్టూడెంట్స్ చదువుంటారో వాళ్ళు ఐసీఆర్ నెట్ రాసేదానికి ఎలిజిబుల్ లేదు. ఓన్లీ యూజీసీ నెట్ మాత్రం రాసుకోవాలి. అది కూడా అదర్ సబ్జెక్ట్ పెట్టి రాసుకోవాలి. చెప్పాను కదా 1956 యాక్ట్ ప్రకారం అగ్రికల్చర్ బేస్ అనేటువంటి కోర్సును ఇన్వాల్వ్ చేశారు. కాకపోతే ఎప్పుడైతే ఐసీఆర్ సంస్థ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేశారో అప్పటి నుండి మనకి నెట్ గానీ సెట్ గానీ అగ్రికల్చర్ కోర్స్ అనేది యూజీసీలో తీయేశారు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ దీని తర్వాత యూజీసీ తర్వాత ఐసీఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఈ సంస్థ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో రికగ్నేషన్ ఉండేటువంటి కాలేజీలు చదివినటువంటి విద్యార్థులందరికీ కూడా అగ్రికల్చర్ ఆఫీసరు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసరు, నెక్స్ట్ హార్టికల్చర్ ఆఫీసరు, నెక్స్ట్ సైంటిస్టులు, కేవీకేలో పనిచేసినటువంటి సైంటిస్టులు, నెక్స్ట్ ప్రొఫెసర్స్, చూడండి ఫ్రెండ్స్ ప్రొఫెసర్స్, వీళ్ళకందరికీ కూడా ఎలిజిబుల్. డైరెక్ట్ ఐసీఆర్ లో ఎవరైతే చదువుకుంటారో అగ్రికల్చర్ బేసి ఈ జాబ్స్ అన్నిటికీ ఎలిజిబుల్ అనమాట. వీళ్ళకి కూడా అంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఎలిజిబులే, అంటే ఎగ్జామ్స్ వరకు ఎలిజిబుల్. యూజీసీలో ఎవరైతే చదువుతారో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్ వరకు ఎలిజిబుల్. నెక్స్ట్ కౌన్సిలింగ్ కానీ నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళినప్పుడు అప్పుడు ఐసీఆర్ రికగ్నేషన్ ఉందా లేదా అనేటువంటి ఆప్షన్ ప్రతి ఒక్కరు పరిగణిస్తారు. దీంతో పాటు సచివాలయం జాబ్స్ కూడా ఐసీఆర్ ఉందా లేదా అనేటువంటి వాటిని పరిగణిస్తారు. అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్, వీటన్నిటికీ కూడా ఐసీఆర్ ఉందా లేదని చూస్తారు. అంటే వీళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. కాకపోతే ఫైనల్ డెస్టినేషన్ పోయేటప్పుడు మనకి యూజీసీ స్టూడెంట్స్ రిమూవ్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ జాబ్స్ అన్నిటికీ కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఐసీఆర్ లో ఎవరైతే చదువుతారో వీళ్ళు మాత్రం యూజీసీలో ఉండే వాళ్ళకి ఇవి మాత్రమే. దీంతో పాటు నెక్స్ట్ మనము ఐసీఆర్ నెట్ ఉంది. ఇది యూజీసీ నెట్, యూజీసీ సెట్ స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్, ఐసీఆర్ నెట్ ఉంది. ఐసీఆర్ నెట్ లో ఎవరైతే ఐసీఆర్ కాలేజీల్లో అగ్రికల్చర్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే అగ్రికల్చర్ సబ్జెక్ట్ చూపిస్తుంది. యూజీసీ కాలేజీలో మనం అగ్రికల్చర్ బేస్ చేసి ఐసీఆర్ నెట్ క్వాలిఫై చేయాలంటే ఐసీఆర్ నెట్ అప్లికేషన్ ఫామ్ లో మనకి అన్ని కూడా ఐసీఆర్ రికగ్నేషన్ ఉండే కాలేజీలు చూపిస్తుంది, కానీ యూజీసీ రికగ్నేషన్ ఉండే కాలేజీలు చూపించదు. అలాంటప్పుడు మన సెలక్షన్ అనేది ఐసీఆర్ లో ఉండేటువంటి కాలేజీలు పెట్టేదానికి ఛాన్స్ లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, సో చూడండి ఫ్రెండ్స్, ఐసీఆర్ లో కంపల్సరీ బీఎస్సీ అగ్రి కంప్లీట్ చేసినటువంటి వాళ్ళే ఐసీఆర్ నెట్ అప్లై చేసి నెక్స్ట్ పీజీ చేసుకునేటువంటి ఐసీఆర్ నెట్ గానీ, నెక్స్ట్ ఏఐడబ్ల్యూఏ గానీ, నెక్స్ట్ జాబ్స్ గానీ, ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ గానీ వీటికన్నిటికి ఎలిజిబుల్ ఉంటుంది. అంతేగాని యూజీసీలో బీఎస్సీ అగ్రికల్చర్ చేసినటువంటి వాళ్ళు ఐసీఆర్ నెట్ రాసేదానికి వీలు లేదు. ఒకవేళ రాసినా కూడా వాళ్ళు తీసుకోరు. సో ఐసీఆర్ లో యూజీసీలో ఈ రెండిట్లో ఉండేటువంటి కామన్ జాబ్స్ కొన్ని చెప్తాను. సో చూడండి ఫ్రెండ్స్, వీటికి ఇద్దరు ఎలిజిబుల్ అనమాట. అండ్ నోటిఫికేషన్ లో ఇవ్వడమే ఇస్తారు. ఎనీ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇస్తారు. అలాంటప్పుడు స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అయినా, సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, గ్రాంట్స్ కమిషన్ కింద ఉన్నటువంటి యూనివర్సిటీ అయి ఉండొచ్చు. సో అందుకనేసే మనకి ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అదే విధంగా నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఈ రెండు ఎఫ్సిఐ లో ఉండేటువంటి జాబ్స్ అయితేనేమి, నాబార్డ్ లో ఉండేటువంటి జాబ్స్ అయితేనేమి, ఈ రెండిట్లో ఉండేటువంటి జాబ్స్ కి ఐసీఆర్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదే విధంగా యూజీసీలో ఎవరైతే అగ్రికల్చర్ బీఎస్సీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో అలాంటప్పుడు మనము ఫోకస్ చేయాల్సింది వేటి మీద అంటే, మన వల్ల ఏవైతే అవుతుందో వాటి మీద మనం ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్. యూజీసీ లో నెట్ రాసేటువంటి వాళ్ళు, సెట్ రాసేటువంటి వాళ్ళకి అగ్రికల్చర్ అనేటువంటి సబ్జెక్టు ఇవ్వరు ఆప్షనల్ లో. అదర్ సబ్జెక్ట్స్ అని పెట్టుకునేసి మనము ఎన్విరాన్మెంటల్ సైన్స్ గానీ మనం ఎగ్జామ్ అనేది క్వాలిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ప్రొఫెసర్ గాను లేదా ప్రొఫెసర్ గాను జాయిన్ అవ్వాలనుకున్నా కూడా అగ్రికల్చర్ కాలేజీలో వెళ్ళడానికి ఛాన్సెస్ లేవు. ఎక్కడైతే మనము ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది సబ్జెక్ట్ గా పెట్టుకునేసి దాన్ని క్వాలిఫై చేసుకునేసి అగ్రికల్చర్ కోర్స్ ఏ కాలేజీ ఉందో ఆ కాలేజీలో పోయి మనం ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేటువంటి సబ్జెక్ట్ ని డీల్ చేసుకోవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అయినా పర్లా, ప్రొఫెసర్ గా అయినా పర్లా. కానీ ఐసీఆర్ కాలేజీలోనే నేను వర్క్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీ వాళ్ళకి ఐసీఆర్ రికగ్నేషన్ ఉండే కాలేజీలోనే చదువు ఉండాలి. ఏ స్టూడెంట్ అయితే
ఐసీఆర్ రికగ్నిషన్ ఉండే కాలేజీలో చదువుంటారో వాళ్ళకి అగ్రికల్చర్ ఆఫీసర్ గానీ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గానీ, హార్టికల్చర్ ఆఫీసర్ గానీ, సైంటిస్టులుగా గానీ, కేవీకీలో పనిచేసిన ప్రొఫెసర్లు గానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు గానీ, సీనియర్ సైంటిస్టులు గానీ, నెక్స్ట్ వచ్చి సచివాలయం జాబ్స్ లో కూడా ఐసీఆర్ ని అడుగుతున్నాడు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ని అడుగుతున్నారు. అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ గా ఐసీఆర్ కిందనే ఉండాలి, యూజీసీ కింద ఉండకూడదు. మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.